హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు సివిల్ ఇంజనీర్ కట్టినటువంటి G+1 హౌజు బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి అతి దగ్గరలో ఉన్నటువంటి పసుమామ్ల మెయిన్ రోడ్ బస్దిర్గే రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలవాలంటే దయచేసి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయదు మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కాలసేం చేయకుండా ఇల్లు ఎక్కడుంది, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు పస్మామ్లలోని మంజీరా కాలనీలో ఉంటుంది. ఈ పస్మామ్ల అనేది మనకు పెద్దంబరిపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చి మనకు 120 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్లో ఉంటుంది. ఈ 30 ఫీట్ వైడ్ రోడ్ మనకు సీసీ రోడ్ అయిపోయింది. డ్రైనేజ్ వచ్చేసింది. మనకు కృష్ణ వాటర్ సకల సౌకర్యాలతో అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మనకు ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 21.5x50 డైమెన్షన్స్లో కింద పైన కలిసి 2080 స్క్వేర్ ఫీట్లో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే మనకు ఒక 2 కార్లు 3 నుంచి 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షన్ ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంత మంచి ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇల్లుకు అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఇటు కుంట్లూరు నుంచి పస్మామ్ల బస్దిర్గే రోడ్ ఉంటుంది. అదేవిధంగా విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు చూసుకుంటే పెద్దంబర్పేట 8 లైన్ హైవే విజయవాడ హైవే నుంచి మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా వారర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట సర్వీస్ రోడ్ నుంచి కూడా మనకు కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగోల్ మెట్రో నుంచి మనకు 14 ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంత మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండడమే కాకుండా చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ చాలా బాగున్నాయి. మనకు అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే మనకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నారాయణ ఐఐటి కాలేజ్ కానీ రాబో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ మనకు అతి దగ్గరలో ఉంటాయి. స్కూల్సు కాలేజెస్ సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. లోపల ఇల్లు వేదం ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన అద్భుతమైన మంచి పార్కింగ్ ఉంటుంది. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా మనకు చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత అద్భుతంగా కట్టడం జరిగిందో. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. దీని పక్కకే మున్సిపల్ వాటర్ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి, మెట్లకు కూడా బ్లాక్ అండ్ వైట్ పట్టీలతో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు మంచి అద్భుతమైన స్టీల్ రైలింగ్తోని మెట్ల కింద చూసుకున్నైతే మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు వీళ్ళ పనితనం ఎంత బాగుందో. మనకు పార్కింగ్లో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వైట్ పట్టీలతోని అద్భుతంగా గ్రానైట్ అయితే చేయడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు చూసుకోండి, పార్కింగ్లో ఏదైతే ఈ వాల్ చూస్తున్నారో మంచి టైల్స్తోని మంచి గోల్డెన్ పట్టీలతోని విండోలో కూడా ఫోటో ఫ్రేమ్ మోడల్తోని చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. ఫ్రెండ్స్ ఏదైతే మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఈ సింహదారు చూస్తున్నారో ఇది 1 BHK పోర్షను. ఇది మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల డోర్లు వాడడమే కాకుండా మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇటు మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ హాల్లో ఉన్నాం. చూసుకోండి, మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైటు బ్లాక్ పట్టీలతోని చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. మనకు లైట్ కలర్స్ వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మనకు ఇటు ఒక విండో ఇవ్వడం జరిగింది. మనం మెయిన్ డోర్ పక్కకు ఒక విండో ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఇది ఈశాన్య విషయంలో ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒకరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు సివిల్ ఇంజనీర్ కట్టారు కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా
మంచి ప్లానింగ్‌తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది 1 బీహెచ్‌కే పోర్షన్ అని చెప్పుకున్నాం కదా! ఇది ఒక బెడ్‌రూమ్. చూసుకోండి బెడ్‌రూమ్ కూడా ఎంత స్పేషియస్‌గా ఇవ్వడం జరిగిందో. మంచి ఫ్లోరింగ్‌తోని, మంచి లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, సరిపడిన సెల్ఫ్‌లతోని మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి అందులో వాల్ టైల్స్ గానీ, మనకు ఫ్లోరింగ్ టైల్స్ గానీ, అందులో వాడిన లాట్రిన్ కుండీలు గానీ, వాడబోయే నల్లలు గానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు ఈ పార్కింగ్ కానీ ఈ 1 బీహెచ్‌కే పోర్షన్ కానీ 1040 స్క్వేర్ ఫీట్‌లో కట్టడం జరిగింది. పైన 2 బీహెచ్‌కే పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. చూసుకోండి మనకు బాల్కనీ ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో. మంచి గ్రానైట్‌తోని, సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ సిస్టమ్‌తోని, ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఇల్లుకు. ఏదైతే మనం ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో సింహద్వారం చూస్తున్నామో ఇది మనకు ఈస్ట్ ఫేస్‌లో ఉంటుంది. దీనికి వాడిన చౌకౌట్స్ కానీ, డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల డోర్లు వాడడమే కాకుండా చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. మంచి ఫినిషింగ్‌తోని, మంచి క్వాలిటీ గల హార్డ్‌వేర్ కూడా వాడడం జరిగింది. లోపల 2 బీహెచ్‌కే పోర్షన్ చూసే ముందు చూసుకోండి ఇందులో ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగుందో మనకు. ఇందులో ఎక్సలెంట్ మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్ పక్కకు వాల్ కూడా మనకు అద్భుతమైన టైల్స్, గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల 2 బీహెచ్‌కే పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌లోని 2 బీహెచ్‌కే పోర్షన్. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయినాను. 21.5 ఇంటూ 50 డైమెన్షన్స్ తక్కువే అయినా వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఇంత అద్భుతంగా రావడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ టైల్స్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ మంచి లైట్ కలర్స్ వాడి, వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని, ఇటు వచ్చేసి ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనకు ఒక్కొక్క డిజైన్తోని, ప్రొఫైల్ లైట్లతోని, మంచి కలర్ కాంబినేషన్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా ఒక మంచి అందమైన టీవీ యూనిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. ఇటు తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా మనకు పెట్టడం జరుగుతుంది. సరిపడని సెల్ఫ్లతోని ఒక వాష్ ఏరియా కూడా మనకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి యూపీవీసీ డోర్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక 2 రెక్కల డోర్తోని ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి, యూపీవీసీ విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని చూసారు కదా, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి మనకు యూపీవీసీ డోర్తోని మంచి గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల నల్లలు కూడా మనకు ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్బులు సర్పులు పెట్టుకునే విధంగా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మంచి ప్లానింగ్తోని మంచి 2 బీహెచ్కే పోర్షను చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మీరు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా రావడం జరిగిందో. మంచి కలర్ కాంబినేషన్ గల టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనం ఈ డోర్ గురించి మనం మాట్లాడుకున్నదే క్వాలిటీ గల డోర్ ఇవ్వడమే కాకుండా మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకుంటే ఎంత బాగుందో మనకు. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి ఫాల్ సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు బాత్రూమ్ ఎంత పెద్ద ఉందో, అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి ఎంత పెద్ద ఉందో. ఇందులో మంచి కలర్ కాంబినేషన్ వల్ల వాల్ టైల్స్ కానీ, ఫ్లోరింగ్ టైల్స్ కానీ, ఇందులో మనకు డైవేటర్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. మీరు చూస్తున్న ఈ ఫ్లోర్ కూడా మనకు 1040 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో మనకు. ఇటు కామన్ బాత్రూమ్. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది చిల్లర్ బెడ్రూమ్. చూసుకొని చిల్లర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2-3 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఇవ్వడమే కాకుండా మనకు మంచి ఫ్లోరింగ్తోని, సరిపడిన సెల్ఫ్లతోని, మంచి లైట్ కలర్స్ వాడి పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనకు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా 2 బీహెచ్కే పోర్షన్. ఈ పోర్షన్ కూడా మనకు 1040 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద పైన కలిసి మనకు 2080 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ అద్భుతమైన ఇల్లుకి ఏం రేట్ చెప్తున్నారు, బ్యాంక్ లోన్ ఎంతవరకు వస్తుంది, పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. మొత్తం మీదైతే మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి విశాలమైన మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు పైన కూడా అన్ని రకాల ఆలోచించి మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాటర్ ట్యాంక్ కూడా మనకు హైట్ మీద పెట్టేయడం జరిగింది. అలా సాయంత్రం కూడా
రౌండ్గా కూర్చుండే విధంగా ఒక రౌండ్ టేబుల్ లాంటిది కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ కానీ బఫర్ జోన్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మంచి అందమైన G+1 ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నైతే 1,00,00,000 చెప్తున్నారు, 1 CR చెప్తున్నారు. ఈ 1 CR అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% బ్యాంక్ లోన్‌తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్‌కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన కనపడుతున్న ఓనర్‌కి ఫోన్ చేసినట్టయితే కన్‌స్ట్రక్షన్ పరంగానే సరే, డాక్యుమెంట్ పరంగానే సరే, లొకేషన్ పరంగానే సరే ప్రతి ఒక్కటి లైవ్‌లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్‌కి ఫోన్ చేయగలిగే మాయకమనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మాయకమనవి. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా హయత్ నగర్కు దగ్గరలో ఇంత మంచి ఇల్లు చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరు మాయకమనవి. సదా మీ సేవలు అంజయ్య. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.